మారేంగే. భారత్ వైపు కన్నెత్తి చూస్తే విధ్వంసమే. భారత సైన్యం పాకు సైన్యాన్ని మట్టి కరిపించింది. సింధూరం తుడిచిన వారి నట్టింటికి వెళ్ళి నాశనం చేశాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ భూమి నుంచి వీర సైనికుల అందరికీ సెల్యూట్ చేస్తున్నా మోదీ. పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని ఎయిర్ బేస్ కాడు పోయి ఇక ఈ రకంగా మోదీ ఆంబాజ వెళ్ళబోసుకుంటాడ. సరిపోయిన వీర జవాన్లకు సల్యూట్ కొట్టి మనము 26 మంది ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచిన ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, ఎవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ గుమ్మంలో అడుగు పెట్టి వాళ్ళ మీద దాడి చేసినాము అనేది ఇప్పుడు మోడీ చెప్పుకొస్తుండు. మంచిగానే చేసిండు, మంచిగానే తారాడుతుండు, మంచిగానే రాత్రిళ్ళు కంటి మీద కొనుగు లేకుండా నిద్రపోకుండా బాగానే పోరాడుతుండు, మంచిగానే సై కొడుతుండు. ఇక పాకిస్తాన్కు అదురు జ్వరం పడుతుంది. ఇక రేపు పాకిస్తాన్ మొత్తము భూస్థాపితమే, అది ఇక ప్రపంచ పటంలో ఉండదు అనేది యావత్ 140 కోట్ల జనాలకు అది బాగా నరాన తనువులో అనువులో ఇమిడిపోయింది ఈ మాట. పోయినకో ఇంతలు ఏమైందో ఏం కథ. మళ్ళీ ట్రంప్ ఫోన్ చేయగానే మోడీ చల్లగా అయ్యిండు. అట్టట్ట చల్లగా అవుతాడు. కాల్పుల విరమణ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? కాల్పుల విరమణపై ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? దీని మీద అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఎందుకు మాట్లాడతలేడు? దీనికి కారణం ఏందో బయట ఎందుకు పెడతలేడు అని ఇప్పుడు సబ్బండ వర్గాలు, భారతదేశంలో ఉన్న సబ్బండ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు, కళాకారులు, జర్నలిస్టులు, పాటలు పాడే సింగర్లు ఇప్పుడు వీళ్ళు మోదీ మీద నిప్పులు ఎరుక్కుంటా అగ్గి మీద గుగ్గిరవై మండిపడుతుర్రు. కారణం లేకుండా నువ్వు యుద్ధం ఎట్టా ఆపుతావు? వాడు విచ్చలవిడిగా చెలరేగి మన భారతదేశంలో అండబెట్టి వాడు 26 మందిని పొట్టన పెట్టుకొని 26 మంది ఆడపడుచుల సింధూరం దుడిస్తే నీకు ఏది శరీరము? ఏం సాధించినవు? ఏం శోధించినవు? ఏం చేసుకొచ్చినవు? ఏం ఉద్ధరించినవు? ఇప్పటికీ పాకిస్తాన్ వాడు భారత్ మాకు భయపడ్డది, భారత్ ఎందుకు భయపడ్డది, ఏమిటి భయపడ్డది అంటే ఆ కథ మొదలు ఏందో మేము ముంగడ పొండ చెప్తాము. ఇప్పటికైతే విజయం మాదే అని ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. వాళ్ళు ర్యాలీలు తీస్తున్నారు రోడ్ల మీద, విజయం మాదే అని వాళ్ళు బ్రహ్మాండంగా బొల్లి కూతలు కూస్తున్నారు. మరి ఏది నువ్వు ఉద్ధరించిన, మరి ఏది నీ శాసనం ఏది, నీ పరిపాలన ఏది, నువ్వు ఉద్ధారకం చేసిన వ్యవహారం ఏది? మళ్ళీ పోయి నిన్న పంజాబ్లో ఆదంపూర్ ఎయిర్ బేస్ కాడు పోయి ఈ రకంగా జవాన్లను కలిసి మనం ఇది చేసాం, అది చేసాం, అది చేసాం, ఇది చేసాం అంటే సబ్బడ వర్గాలు ఇప్పుడు నీ మీద దుమ్మెత్తిపోస్తున్నాయి. మోదీ కాల్పుల విరమణ నువ్వు అకస్మాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? పాకిస్తాన్ మీద నువ్వు ఎందుకు పోరాడలేదు? యుద్ధం కొలిక్కి వచ్చి పాకిస్తాన్ని అంతు చూసే కాలం దగ్గరికి వచ్చిన యాళ్ళ ఆ గడియ నువ్వు ఎందుకు దాన్ని ఉపసంహరించుకున్నావు యుద్ధాన్ని? మోదీకి నీకు ఏం అంటగాగుతుంది? అది మన ట్రంప్ కంపుకు నీకు ఏం అంటగాగుతుంది? లోపటంగా ఏం నడుస్తుంది? లేకపోతే నువ్వు యుద్ధం చేసినట్టు చేయి, నీ మీద పోరాడతా. రేపు బీహార్లో ఎన్నికలు వస్తున్నాయి, తమిళనాడులో ఎన్నికలు వస్తున్నాయి, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు వస్తున్నాయి, అక్కడక్కడ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి మళ్ళీ ఈ యుద్ధం అన్నట్టుగా ఏదో మీద చేసి సానుభూతి పొంది మళ్ళీ రేపు ఎలక్షన్లలో మళ్ళీ గెలుపు కోసం ఏమన్నా ఇది డ్రామానా? అఖిలపక్షం ఎందుకు పెడతలేవు? అఖిలపక్షంలో మరి అన్ని పార్టీలను పిలిచి ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఏంది ఏం కథ? ఈ కాల్పుల విరమణ వల్ల మన దేశానికి గీ న్యాయం జరుగుతుంది, గీ మంచి జరుగుతుంది, మన భారతానికి ఈ మేలు జరగబోతుంది అనేది ఈ కాల్పుల విరమణ వెనుక ఉన్న ఆ రహస్యం ఏంది, ఆ కారణం ఏంది, ఎందుకు చెప్తలేవు, ఎందుకు నీ పెదవి విప్తలేవు అనేది ఇప్పుడు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులు మరి చర్చించుకుంటున్న ముచ్చట ఇది. మొత్తానికి ట్రంప్కు మోదీకి కంపుకు ఈ కంపు మోదీ కలిసి ఏం చేయబోతున్నారు? కంపు
ఇరు దేశాల మధ్య మూడవ దేశం జోక్యం ఎందుకు? మనం దమ్ము లేని వాళ్ళమా, సత్త లేని వాళ్ళమా, పాకిస్తాన్ కంటే బలగం లేని వాళ్ళమా? ఎందుకని మోడీ వన్య తప్పి చిన్నపోయి మరి గొంతు దాటని మాటలు మాట్లాడుతుండు? కాల్పుల విరమణ అని ఎందుకు జబ్బలు జారేసిండు అనేది ఇప్పుడు ఎక్కడ అర్థం కాని పరిస్థితి నెలకొన్నది యావత్ భారతదేశం జనాలల్లా, రాజకీయ మేధావ జర్నలిస్టు కళాకారుల మనసులల్లా. ఇక గిది కథ మోదీ. ఇక నువ్వు ఏదో గర్మే గుస్కే మారేంగే అంటున్నావు, కానీ ఏ మారేంగే అయినా ఏదైనా నువ్వు యుద్ధం కాల్పుల విరమణ అనేది నువ్వు ఎప్పుడైతే ప్రకటించుకున్నావో నీ గాలి భారతదేశంలో మొత్తం తుస్సు అనిగిపోయినట్టుగా మరి అక్కడక్కడ గుసగుసలు నడుస్తున్నాయి. ఇప్పటికైనా నువ్వు కాల్పుల విరమణ ఎందుకు అనేది నువ్వు ఖచ్చితంగా బల్లగుద్ది కుండ బద్దలు కొడితే కానీ నీ మీద ఈ మచ్చ పోదు.